ఇంకా ఈరోజు రూమ్ అయితే వెకేట్ చేయాలి. సో ఈరోజు మా థర్డ్ డే. చూడాలి ఈరోజు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేటువంటిది చూద్దాం. రూమ్ మాత్రం ప్రశాంతంగా ఉన్నది. కాకపోతే అహోబిలం వచ్చే వాళ్ళు ఒకటి చెక్ చేసుకోవాలి. రూమ్లో నల్లి పురుగులు అంటారు కదా, బెడ్ బగ్స్ అవి ఉన్నాయి. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కుట్టినాయి. అంటే కుట్టింది మనకు తెలియదు కానీ వాటిని చంపిన తర్వాత రక్తం మాత్రం బీభత్సంగా వచ్చింది. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. డబల్ చెక్ చేసుకొని అయితే రూమ్స్ తీసుకోండి. అంటే చూడండి, అంటే ఆల్రెడీ ఒకసారి తీసుకున్న తర్వాత చేసేది ఏం లేదు. కానీ ఇంకా యాగంటి వెళ్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యామండి. కానీ అంతకంటే ముందు ఇంకా కొంత టైం ఉంది కదా బస్సు రావడానికి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి దిగువ అహోబిలంలో ఉన్న మెయిన్ నరసింహస్వామి గుడికి మళ్ళీ వెళ్ళొద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. యాక్చువల్లీ ఇది ఈరోజు చూశానమాట. అక్కడ స్తంభం చీల్చుకుంటూ నరసింహస్వామి వస్తున్నారు కదండి, అది వెళ్ళే రోజు నాకు కనిపించింది. ముందు 2 రోజులు కూడా మేము దర్శనం చేసుకున్నాం కానీ అసలు దాన్ని అంత పర్టికులర్గా చూడలేదు. ఇంకా మార్నింగ్ 7:30, 8 కల్లా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామండి. మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోయాం. నిజంగా మేము 3 సార్లు అయితే దర్శించుకున్నాం అనమాట. నార్మల్గా శనివారం ఆదివారం అట్లా వస్తే మాత్రం అసలు అంత టైం అయితే పట్టేది కాదు. ఒక అర్ధగంటలో అయిపోయిందనమాట మాకు దర్శనము. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంకా బయటికి వచ్చిన తర్వాత జస్ట్ అంటే గుడి లోపలైతే ఫోన్ అట్లా ముట్టడానికి లేదు కదా, గుడి బయటకు వచ్చిన తర్వాత జస్ట్ అట్లా చుట్టూ అయితే ఒక నార్మల్గా ఒక క్లిప్ తీసుకున్నాను. మళ్ళీ అహోబిలానికి ఎప్పుడు వస్తాము అని చెప్పేసి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంతకుముందు వచ్చినప్పుడు తీసుకోలేదన్నమాట. ఇంకా మొత్తానికి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. మా పిల్లలు అక్కడ అంటే ఇట్లా అచ్చులు వేస్తారు చూడండి, అది అడిగారు. అది ముందు రోజు అడిగారు, నెక్స్ట్ డే ఒకవేళ కుదిరితే వేపిస్తాను అని చెప్పేసి అన్నాను. కానీ ఇంకా మార్నింగ్ ఉండరు కదా, ఇంకా రూమ్ వెకేట్ చేసేసుకొని ఏదైనా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ మేము దర్శనం చేసుకొని వచ్చే ఆలోపే ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సు ఇంకొక 1 అవర్ తర్వాత ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా నెక్స్ట్ బస్సు వచ్చేలోపు టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి ఒక చిన్న షాప్ అయితే ఉందండి అక్కడ, హోటల్ లాగా. అక్కడ 15 రూపీస్ దోశ. నాకైతే దోశ చట్నీ దోశ 2 బాగా నచ్చినాయి అనమాట. ఇంకా మేము పిల్లలకి మేమందరం కలిసి అయితే దోశ తినేసాము. ఇప్పుడు మేము యాగంటి వెళ్ళాలి కదండి. ఫస్ట్ అహోబిలం నుంచి అయితే ఆళ్ళగడ్డకు వచ్చాము. ఆళ్ళగడ్డ నుంచి మళ్ళీ సెకండ్ బస్సు కోవెలకుంట్లకి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు బనగానపల్లికి వెళ్ళాలన్నమాట. బనగానపల్లి నుంచి ఇంకా ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ యాగంటికి వెళ్ళిపోవాలన్నమాట. 4 వెహికల్స్ మారేసరికి నిజంగా ఫుల్ అంటే ఫుల్ తలనొప్పి లేసింది నాకైతే. ఇంకా బస్సెస్ అయితే ఫుల్ రష్ ఉండే, ఎక్కడానికి దిగడానికి అక్కడ చిన్నపాటి యుద్ధమే జరిగిందనమాట. ఇంకా కొన్నిసార్లు సీట్లు దొరికినాయి, కొన్నిసార్లు సీట్లు దొరకలేదు. ఇంకా మొత్తానికైతే 3వ బస్సు బనగానపల్లిలో అయితే దిగేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి యాగంటికి వెళ్ళాలి. ఇంకా ఇట్లా ఆపోజిట్లో కూర్చోండి. మనకు యాగంటికి వెళ్ళే మధ్యలోనే గద్వాల్ కోట అయితే కనిపిస్తుందండి. ఇంకా మేమైతే ఇక్కడ ఆగలేదు. మనకు అరుంధతి మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. కొంతమంది అయితే వెళ్ళి ఫొటోస్ అలా దిగుతారు, కానీ ఇంకా మేమైతే దిగలేదు. నార్మల్గానే చూసాం బయట నుంచి. నిజంగా భలే అనిపించింది చూసినప్పుడు. నేనైతే ఇంకా యాగంటి దగ్గరకు వచ్చింది అని అన్నప్పటి నుంచి నేను పుష్ప మూవీలో షూటింగ్ జరిగిన వ్యూ ఉంటుంది కదండి, అది ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాను. కానీ మనకి ఇటు సైడ్ నుంచి కనిపించదంట. అంటే మనము దేవుణ్ణి అంటే శివుని దర్శించుకుంటాం కదండి, అక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకు పుష్ప మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇంకా మేము వెళ్ళేసరికి 1 దాటింది. ఇంకా డైరెక్ట్ మేము భోజనం చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ముందైతే ఒక చిన్న ప్లేస్ లాగా ఉంటుందండి, అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ కాదు, ఆల్రెడీ లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే కూర్చోబెట్టి ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళంతా తినడం అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ని అయితే పంపిస్తారనమాట. ఇంకా మొత్తానికి లోపలికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఫేస్ అంటే నా ఫేస్లో ఇంత సంతోషం ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్లీ ఈ టైంలో నాకు కాల్ వచ్చిందనమాట. నార్మల్ కాల్ ఏమో స్పామ్ అని కనిపించేసరికి నేను లైట్ తీసుకున్నాను. కానీ కాల్ లిఫ్ట్ చేసేసరికి ఏలూరు పోలీస్ స్టేషన్ నుంచి అయితే సిఐ గారు ఫోన్ చేశారు.
సిఏ గారు ఎస్ఐ గారు మొత్తానికి అయితే ఫోన్ వచ్చింది. ఇంకా వాళ్ళు అన్నారు, మేము సస్పెక్ట్ని ఐడెంటిఫై చేసామండి, మీరు బ్యాగ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు కదా, మీ అడ్రస్ చెప్పండి అనేసరికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పుడు మా చిన్న పాప ఏమనిందంటే, అమ్మ నువ్వు కార్తవీర్యార్జున మంత్రం చదివినావు కదమ్మా, అందుకనే దేవుడు మనకి బ్యాగ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి నిజంగా నాకు అసలు నేను అసలు ఫస్ట్ నాకు గుర్తుకు రాలేదు, నేను మంత్రం చదివాను కదా అని చెప్పేసి. ఏమోలేండి, అయినా కూడా వస్తుంది అన్న నమ్మకం లేదు, ఏదైనా సరే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇది మనకు వచ్చింది అని చెప్పేసి చెప్తాము, బ్యాగ్ అయితే మళ్ళీ దొరికింది అని చెప్పేసి చెప్తాం కదా. జస్ట్ కాల్ చేశారు, అడ్రస్ కనుక్కున్నారు అంతే, మరి చేస్తారో లేదో కూడా తెలియదు. ఇన్ కేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే నేనేమనుకున్నానంటే మంత్రం చదవడం వల్లనే ఇది జరిగిందేమో అని చెప్పేసి నేను అనుకుంటాను, అప్పుడు దొరికితే మాత్రం ఖచ్చితంగా. ఇంకా మొత్తానికైతే భోజనం చేసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాలి. యాక్చువల్లీ 3 o'clock వరకు అయితే క్లోజ్ అనమాట, 2 to 3 అనుకుంటా నాకు తెలిసి. 2 to 3 అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము భోజనం చేసి బయటకు వచ్చేసరికి 2:30 అలా అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అక్కడక్కడే కొంచెం సేపు వెయిట్ చేసాము. ఇంకా 3 o'clockకి టెంపుల్ ఓపెన్ చేసే టైంకి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే అక్కడ పెద్ద కోనేరు అయితే ఉంటుందండి. అంటే నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడ కోనేరులో అక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదంట. అయితే ఇంకా ఫస్ట్ అయితే అందరు ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్తున్నారు. ఇంకా మేము బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టేసాం కదా, మళ్ళీ తడి బట్టలతో ఎందుకులే వెళ్ళడము అని చెప్పేసి ఇంకా మేమైతే డైరెక్ట్ ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా కోనేరు దగ్గర కాసేపు ఉందాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడేనండి నంది నోట్లో నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట మనకు కంటిన్యూస్గా. ఇదే కదా దగ్గర. అయితే అంత రష్ ఏం లేదండి ఇక్కడ యాగంటి దగ్గర. కాకపోతే ఇక్కడ మనము టికెట్స్ అయితే తీసుకోవాలి. మేము దర్శనం టికెట్ తీసుకోలేదు, కాకపోతే అక్కడ స్పర్శ దర్శనం టికెట్ అని చెప్పేసి అమ్ముతున్నారండి. 100 రూపీస్ అనుకుంటాను ఒక్కరికి. అవునండి 100 రూపీస్. చిన్నపిల్లలకైతే లేదు, 12 ఏళ్ల లోపు పిల్లలకైతే లేదు. ఇంకా మేము 6 మెంబర్స్ ఉన్నామన్నమాట. 6 మెంబర్స్కి మేము స్పర్శ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మనం ఫోన్పే ద్వారా కనుక మనీ పే చేసినట్లయితే మనకి ఇవ్వరు, అంటే మనకు స్లిప్ అయితే ఇవ్వరు, మనం పే చేసింది చూపించాలన్నమాట ఫోన్ తీసుకొని వెళ్ళి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అదే అనమాట మనకు పుష్ప మూవీలో షూటింగ్ జరిగిన లొకేషన్. అప్పుడు చూపించినప్పుడు బాగుండే, అంటే లొకేషన్ మంచిగా కనిపించింది. ఇక్కడైతే తాటాకులు అట్లా వేశారనమాట, తడకలు అవి వేశారు పైన. మేబీ అందువల్ల వ్యూ సరిగ్గా కనపడలేదేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇదిగోండి పైన కనిపిస్తున్నాయి కదా, అవి వేశారు. మనకు మూవీలో అవి చూపించరు, ఇంకా ఎండాకాలం వస్తుంది కదా అని చెప్పేసి తడకలు వేస్తుంటారేమో. అదిగోండి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అదనమాట. అక్కడ స్పర్శ దర్శనం టికెట్స్ తీసుకున్నామని చెప్పాను కదండి నేను. టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ లోపల గర్భగుడిలో అయితే అందరినీ ఒక దగ్గర నిల్చోబెడతారండి. ఇంకా అక్కడ కొన్ని మంత్రాలు చదివి మనతోటి కూడా కొన్ని మంత్రాలు చదవమని చెప్పించి హారతి ఇస్తారు, అలాగే కొన్ని అక్షంతలు కూడా ఇస్తారు. దేవుణ్ణి తాకి మనమైతే అక్షంతలు వేయొచ్చు అనమాట. అక్కడ పూజారి గారు నాకే ఇచ్చారు హారతి ఇవ్వమని చెప్పేసి అందరికీ. నాకు భలే అనిపించింది. అలాగే అక్షంతలు కూడా అందరికీ పంచమని చెప్పేసి చెప్పారు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు బసవన్న అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఇక్కడ చెప్తా ఉంటారు కదా బసవన్న ఇంతకుముందు చిన్నగా ఉండేది అండ్ ప్రదక్షిణలు చేసేటట్టు ఉండేది అని చెప్పేసి. 400 ఏళ్ల క్రితము మనుషులైతే దీని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ళట. అండ్ ఆ రాయి అనేటువంటిది మనకు నందిలాగా మారింది, అంటే క్రమక్రమేణా మారింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇక నేనైతే నంది చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నాను. అలాగే నేనైతే చెవిలో కూడా కోరిక కోరానండి. ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా వెళ్ళినట్లయితే నంది చెవిలో మాత్రం ఖచ్చితంగా మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి. ఇంకా ఇక్కడ ఈ స్పాట్ దగ్గర చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారండి. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కోతులు అయితే బాగా అనిపిస్తున్నాయి అన్నమాట. కొంచెం అంటే జాగ్రత్త, మన చేతులు కనుక ఫుడ్కి సంబంధించిన వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాయి. కొంచెం కవర్ చేసుకోవడానికి చూడండి, కుదిరితే పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా యాగంటిలో శివుని కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ యాగంటిలో వెంకటేశ్వర స్వామి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు వరకు పుష్ప మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది ఒక సీను అని చెప్పేసి. ఇంకా ఇక్కడికైతే మెట్లు నిజంగా ఫుల్ కాలుతున్నాయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము, ఫోన్ తీసి వీడియో షూట్ చేసేంత టైం లేకుండే. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజారి గారు అయితే
ఫోన్ అయితే ఓపెన్ చేయొద్దు అని చెప్పారు. వీడియోస్ ఫొటోస్ అక్కడ ఏం షూట్ చేయొద్దని చెప్పేసి అన్నారు. ఇది ఒక్క చిన్న బిట్టు నేను మా వారిని రిక్వెస్ట్ చేస్తే తీసారండి. అయినప్పటికీ అక్కడ ఫుల్ అంటే ఫుల్ కాలు కాలుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిన అందరినీ అక్కడ పూజారి గారు అయితే అందరినీ కూర్చోబెట్టి అక్కడ అంటే స్థల పురాణం గురించి అయితే చెప్పారండి. అంటే అసలు ఏంటి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పేసి చెప్పారనమాట. మొత్తము చెప్పిన తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా చెప్పారండి. అక్కడ 100 రూపీస్ ఇచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిని కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటే మనకు ఏ కోరికైనా తీరని కోరికలు ఏమైనా తీరుతాయని చెప్పేసి చెప్పారనమాట. ఇన్ కేస్ మీకు కానీ ఏమైనా కోరికలు ఉంటే ఇది కూడా ట్రై చేయండి. వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకా బయట కాసేపు అయితే కూర్చున్నామండి. అక్కడ కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా నెక్స్ట్ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే దిగలేదండి, అంటే మునగలేదు నేను ఎక్కువ. జస్ట్ అక్కడ నంది దగ్గర నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి కాసేపు నెత్తిలో నీళ్ళు జల్లుకొని అక్కడ జస్ట్ ఉన్నాను. ఒక 1 మినిట్ కూడా లేనమాట ఎక్కువ. నేనైతే దిగలేదండి, జస్ట్ అట్లా సైడ్ నుంచి వెళ్ళి నంది దగ్గరికి ఇట్లా రావడానికి ఉంటుంది అనమాట. అక్కడ నంది దగ్గరికి అక్కడ ఎంట్రన్స్ స్ట్రైట్ కనిపిస్తుంది కదా పాయింట్, అక్కడ నుంచి వెళ్ళి అటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అట్లా మెల్లగా వచ్చి నంది దగ్గర కాసేపు అట్లా నీళ్ళు నెత్తి మీద జల్లుకొని ఒక సెకండ్ అయితే అక్కడ ఉన్నాను అంతే. ఇంక నేను వెళ్ళిపోయాను. మా పిల్లలిద్దరిని మా హస్బెండ్ ఇంకా అక్కడ నీళ్ళల్లో ముంచేసి మధ్యలో కనిపిస్తుంది కదండి, ఆ మధ్యలో కనిపించే ప్లేస్లో మా పెద్ద పాపను అక్కడ కూర్చోబెట్టారు. నంది కనిపిస్తుంది కదా, ఇంకా ఇద్దరు పిల్లల్ని కూడా నీళ్ళలో కాసేపు ఉంచేసి అక్కడైతే కూర్చోబెట్టారు. నేనైతే అంత డేర్ అయితే చేయలేదండి. నాకు నీళ్ళల్లో కనుక కాలు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా నాకు బీపీ డౌన్ అయిపోతుంది. సో అందుకనే ఇంకా నేనైతే దిగలేదన్నమాట. ఇంకా యాగంటి నుంచి అయితే మేము నంద్యాలకు వెళ్ళాలన్నమాట. అంటే నంద్యాలలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మా మరిది గారు వాళ్ళు ఉన్నారు, మా చిన్న మరిది గారు వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఎక్కడ అంటే మేము నంద్యాలకు వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు 3 వెహికల్స్ మారి వెళ్ళడం, అంటే 3 బస్సులు మారి వెళ్ళడం ఎందుకని చెప్పేసి పక్కనే బనగానపల్లి అని ఒక రైల్వే స్టేషన్ ఉందన్నమాట. అక్కడి నుంచి నంద్యాలకు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట. ఇంకా అలా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము మహానందికి అయితే వెళ్ళామండి. ఒక్క వీడియో ఉంది, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా 2 డేస్ తర్వాత ఈ వీడియోస్ అన్ని ప్రైవేట్లోకి వెళ్ళిపోతాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.